నమస్కారం. నా గత వీడియోలో ఆఫీస్ పాలిటిక్స్ గురించి చెప్పాను. కానీ ఈ రోజు నేను చెప్పబోయేది ఒక వ్యక్తి నా వ్యక్తిగత జీవితాన్ని, నా ప్రశాంతతను ఎలా ఇబ్బంది పెట్టాడో. ఒంటరిగా పోరాడుతున్న ఒక మహిళ కనిపిస్తే, ఈ సమాజంలో కొందరు మగవారు ఎంత నీచంగా ప్రవర్తిస్తారో చెప్పడానికే ఈ వీడియో. పరిచయం. కొన్ని నెలల క్రితం నేను ఒక ఆఫీసులో అకౌంటెంట్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లాను. అక్కడే నాకు సంకిత్ పరిచయమయ్యాడు. అతను కూడా నా లాగే జాబ్ కోసం వచ్చిన క్యాండిడేట్. అప్పుడు చాలా పద్ధతిగా, నార్మల్ గానే మాట్లాడాడు. ఆ తర్వాత నేను ఆ ఉద్యోగం మానేశాను. దాదాపు 6 నెలల వరకు అతని నుండి ఎలాంటి ఫోన్ కాల్స్ లేవు, వేధింపులు. కానీ సడన్గా 6 నెలల తర్వాత ఫోన్ చేసి, నువ్వంటే ఇష్టం అని విసిగించడం మొదలుపెట్టాడు. నేను ఎన్నోసార్లు మర్యాదగా చెప్పాను. నువ్వు నాకు అన్నయ్య లాంటివాడివి, నా పరిస్థితి వేరు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అని మొహమాటం లేకుండా చెప్పాను. అయినా సరే, నా ఇబ్బందిని అతను అర్థం చేసుకోలేదు. నా ఫోన్ నిరంతరం కాల్స్తో నింపేసేవాడు. నిలదీత. అతని ప్రవర్తన హద్దులు మీరుతున్నప్పుడు నేను ఒకటే అడిగాను. మీ అమ్మగారి నెంబర్ ఇవ్వు, ఆమెకే ఫోన్ చేసి నీ ప్రవర్తన గురించి చెప్తాను. ఒక ఆడదానితో ఎలా ప్రవర్తించాలో ఆమెనే నీకు నేర్పిస్తుంది అని గట్టిగా నిలదీశాను. అసలు స్వరూపం. దానికి అతను మాట మార్చి, తనకి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసని, తను ఒక పెద్ద పార్టీలో పనిచేస్తున్నానని, నేను చెప్పినట్టు వింటే నీ జీవితం మారిపోతుంది, నీకు అన్నీ నేనే చూసుకుంటాను అంటూ ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు. నువ్వు ఎవరి పేర్లైతే చెబుతున్నావో, నీ అసలు స్వరూపం ఏంటో నేరుగా ఆ పెద్దాయనతోనే నేను మాట్లాడతాను. నీలాంటి క్యారెక్టర్ లేనివాళ్లు రాజకీయాల్లో ఉంటే ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ముగింపు. ఒక మహిళ ఒంటరిగా పోరాడుతోంది అని తెలిస్తే, ఇలాంటి వాళ్లు ఏదో రకంగా లోబర్చుకోవాలని చూస్తారు. ఫోన్లోనే కదా అని భరిస్తే అది మన బలహీనత అనుకుంటారు. ఇలాంటి సంకిత్ లాంటి వ్యక్తుల వల్ల నా ప్రశాంతతను పాడుచేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ విషయాలన్నీ బయటపెడుతున్నాను. ఎందుకంటే, నా మౌనం నా సంస్కారమే తప్ప నా చేతకానితనం కాదు.